విమనసు ప్రమాదకరమైంది. బైబిల్లో నువ్వు వెచ్చగానే నుండు, నులువెచ్చని స్థితిలో ఉంటూ ఉమ్మివేస్తానన్నాడు. అంత ప్రమాదకరమైంది. నువ్వు నులువెచ్చని స్థితిలో ఉండొద్దు. ప్రభు కొరకు నువ్వు మండుతూ ప్రకాశించాలి. రాజీ పడద్దు లోకంతో. నులువెచ్చని స్థితి గలవారు ఎలా ఉంటారు తెలుసా? వాళ్ళు రక్షణానందం ఉండదు, మార్పు కొరకు ఆసక్తి ఉండదు. నులువెచ్చని స్థితిలో ఉన్నవారికి రక్షణానందం ఉండదు, మార్పు కొరకు ఆసక్తి ఉండదు. వీరు తిరుగుబాటు చేయరు, సమర్పణ కూడా కలిగి ఉండరు. అలా ఉంటారు, అలా పోతారు, అంతే పోతారు, అంతే. వీళ్ళ సమర్పణ ఉండదు. అలా మనుషుల్లా కనబడతారు, విశ్వాసుల్లా కనబడతారు. వీళ్ళంతా ఆదివారపు భక్తుల్లా ఉంటారు, ప్రభువుని వెంబడించే శిష్యులుగా ఉండరు. దేవుని సంఘములో మనమందరము ఆదివారపు విశ్వాసులుగా కాదు, ప్రభువుని వెంబడించే శిష్యులుగా మారాలి.